భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసుకుంటాడు. వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నించుంటాడు. మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు. భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు. నన్ను నమ్మండి అంతే, అంతకన్నా నేను చెప్పలేను. ఒక సమస్యని ఇచ్చే ముందు మనం సమస్య వచ్చాక ఆలోచిస్తాం. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి గురించి పరమేశ్వరుడు సమస్య ఇవ్వడానికి ముందు వాడికి పరిష్కారం ఎలా చూపించాలని ఆలోచిస్తాడు. నన్ను నమ్ముకునున్నవాడు వాడు పాడైతే, అందుకే భాగవతంలో అష్టమ స్కందంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడి కోసం వాడిని నేను రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నా. అటువంటి వాడు పాడైపోతే లోకంలో భగవంతుడున్నాడు అని ఎవడు నమ్ముతాడు? నమ్మడు. నేను ఉన్నాను అని నమ్మాలంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి వీల్లేదు. వాడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తూ